హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రౌడీల ద్వారా నిజం తెలుసుకున్న క్రిష్ ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య వాళ్ళ అన్నయ్య అయితే లాయర్ దగ్గర వెళ్తారు. సత్యం చూసిన లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు, ఇంకా టైం అవ్వలేదు కదా, ఇంత తొందరగా వచ్చావు, ఆయన నీతో పాటు ఇతను వచ్చాడేంటి, వేరే తను రావాలి కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విని సత్య వాళ్ళ అన్న అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. సత్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా విడాకులకి టైం అవ్వలేదు కదమ్మా, 6 months అని చెప్పాను కదా, అప్పుడు వచ్చేసారేంటి అని అతను రాదా, ఇతను ఎవరు అని ఆ లాయర్ అయితే అడుగుతూ ఉంటాడు. దీనికి సత్య వాళ్ళ అన్నయ్యకి నిజం చెప్పలేక బయట పడలేక సతమతం అవుతూ ఉంటుంది. సత్య వాళ్ళ అన్న అయితే సత్యని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి లాయర్ సత్యతో ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు క్రిష్ కాళీ వాళ్ళ రౌడీల దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, రే అసలు ఏమని చెప్పురా, కాళీకి మా మామయ్యకి అసలు గొడవ ఏంటి, మా మామయ్య ఎందుకు జైల్లో ఉన్నాడు, నిజం చెప్పు లేకపోతే నేను అంత చూస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. చెప్తాను, కాళీ మీ మామయ్యని బెదిరించాడు, 20 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు, లేకపోతే సత్యవాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, కానీ ఆఖరికి ఇలా జరిగింది అని ఆ రౌడీ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాట విని క్రిష్ అయితే ఒకసారిగా రౌడీని వదిలిపెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రౌడీ పక్కకు వెళ్ళి మరో రౌడీతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, అదేంట్రా కాళీ అన్న సత్యని బెదిరించాడు కదా, సత్యని అడ్డం పెట్టుకుని క్రిష్ పై పగ సాధించాలనుకున్నాడు కదా, నువ్వు ఈ విషయం చెప్పకుండా వేరే విషయం చెప్పావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఈ మాటని చాటుగా క్రిష్ అయితే వింటూ ఉంటాడు. విని షాక్ అవుతాడు. అంటే సత్యని కిడ్నాప్ చేసింది కాళీ అయినా, ఈ విషయం నాకు సత్య కూడా చెప్పలేదు ఇన్ని రోజులు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.